What exactly is DhimantAI అంటే మీరు ఏం చెప్తారు? ధీమంత్ మీన్స్ ఇంటెలిజెంట్. డిజిటల్ ఫార్మాట్ డిజిటల్ ఎడ్యుకేషన్ కి ఒక ఇంటరాక్టివ్ పార్ట్నర్. ఏ పాయింట్ ఆఫ్ టైం లో నువ్వు క్వశ్చన్ అడగవచ్చు, అది నీకు సమాధానం చెప్తుంది. దట్ ఈస్ వాట్ ధీమంత్ ఇస్. ఎన్నిసార్లు సేమ్ డౌట్ మీకు వచ్చినా కానీ అది మీకు క్లారిటీ ఇచ్చి క్లారిఫై చేస్తారు. టీచర్ ఆల్సో లైక్ కెన్ లెర్న్ ఫ్రమ్ ద DhimantAI. DhimantAI యాప్ ఎలా హెల్ప్ చేసింది అనుకుంటున్నాను? టీచర్ దగ్గర పోలేనప్పుడు నాకు డౌట్ సాల్వ్ చేసింది. ఇట్ హ్యాస్ అ బిగ్ రోల్ ఇన్ హెల్పింగ్ మీ టువర్డ్స్ మై కాంపిటేటివ్ ఎగ్జామ్. పేరెంట్ వాళ్ళ అబ్బాయి గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు కూడా చెక్ ఫీడ్బ్యాక్ కానీ స్కోర్స్ కానీ మేము ఈ లెర్నింగ్ పార్ట్నర్ ద్వారా మేనేజ్మెంట్కు, స్టూడెంట్స్కు, పేరెంట్స్కు అనుసంధానం చేస్తున్నామ్మా DhimantAI ద్వారా. ఇది ఎవరికి యూస్ఫుల్ గా ఉంటుంది అనే క్వశ్చన్ కూడా వస్తుంది. 6th to PhD అండి. ఏ సిలబస్ కానీ దొరకవచ్చు, ఏ కరికులం అయినా. ధీమంతAI ఈజ్ ఫౌండింగ్ ద స్టోన్ ఫర్ ఫ్యూచర్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనం ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుకుంటున్నది, వింటున్నది అంతా నెగటివ్ గానే ఉంది. ఏఐ మనల్ని రీప్లేస్ చేయబోతోంది, మన జాబ్స్ పోతాయి, లేకపోతే భవిష్యత్ అంతా ఏఐ చేతుల్లోకి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి అని మాట్లాడుకుంటున్నాం కదా. బట్ ఏఐతోనే ఒక పాజిటివ్ అంశం, అది కూడా పిల్లలకి సంబంధించి ఎడ్యుకేషన్ లో మిరాకిల్స్ చూపిస్తోంది. దాని గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతి ఒక్క స్టూడెంట్ కి వాళ్ళకు ఒక లెర్నింగ్ పార్ట్నర్ ఉంటే, ప్రతి స్టూడెంట్కి ఒక టీచర్ ఉంటే, 24/7 అందుబాటులో ఉంటే, అది కూడా ఏఐని ఉపయోగించుకుంటే, వినడానికి చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా ఇది ఆచరణలో కూడా వచ్చింది. మనం మాట్లాడుకోబోతున్నాము DhimantAI యాప్ గురించి. దాని గురించి వివరించడానికి మనతో పాటుగా కొంతమంది ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు. ఆల్రెడీ DhimantAI యాప్ను యూజ్ చేసుకున్నటువంటి ఒక స్టూడెంట్ కూడా ఉన్నారు. మనతో పాటుగా ఉన్నారు 22 years పబ్లిక్ సర్వీసెస్ లో ఉండి IAS గా VRS తీసుకొని DhimantAIని స్టార్ట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ల్యాబ్స్ ని రూపొందించినటువంటి శ్రీకాంత్ గారు. హలో శ్రీకాంత్ గారు. నమస్తే అండి. సో మనతో పాటుగా ఒక బ్రెయిన్ చైల్డ్, అంటే మనం ఒకటి పిల్లల గురించి ఆలోచించుకుంటూ ఉంటాము, లేకుంటే భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి, ఇలాంటి హ్యాజిల్స్ అని లేకుండా హ్యాండ్స్ ఫ్రీగా ఉండాలి అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, అందులో కూడా IIT కాన్పూర్ నుంచి వచ్చినటువంటి సాంబశివరావు గారు మనతో పాటుగా ఉన్నారు. హలో అండి. నమస్తే అండి. అండ్ ఏఐలో డబుల్ డాక్టరేట్ చేసి విదేశాల్లో ఏఐ గురించి, అందులోనూ విద్యలో ఏఐని ఎలా ఉపయోగిస్తున్నారో కంప్లీట్ గా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇంకొక ఎక్స్పర్ట్ శ్రీనివాస్ గారు మనతో పాటుగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు. నమస్తే అండి. సో థ్యాంక్ యూ సో మచ్ మా దగ్గరకు వచ్చి DhimantAI గురించి మీరు వివరిస్తున్నందుకు. అందులోనూ పర్టికులర్ గా మీరు పెట్టినటువంటి ఆర్టిఫిషియల్ ల్యాబ్ అనేది 22 years చాలా బాగుంది. IAS ఆఫీసర్ అవడానికి చాలా చాలా కష్టపడతారు, అక్కడ దాకా వెళ్తారు. పబ్లిక్ సర్వెంట్ గా ఉన్నారు, పబ్లిక్ సర్వీసెస్ లో మీరు ఉన్నారు. ఒక హై గ్రేడ్ ర్యాంక్ లో ఉన్న తర్వాత VRS తీసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ల్యాబ్ లో, ఇందులో మీరు పిల్లల కోసం వర్క్ చేయాలి, అగ్రికల్చర్, వీటన్నిటి కోసం వర్క్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు అసలు? 2004 ఈజ్ మై బ్యాచ్ అండి. ఓకే. సో 2004 నుంచి నేను అండమాన్లో కలెక్టర్గా ఉన్నాను. దాని తర్వాత ఎడ్యుకేషన్ సెక్రటరీగా పాండిచ్చేరిలో ఉన్నాను. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో కూడా ఉన్నాను అనమాట. సో 2023లో నేను VRS తీసుకున్న తర్వాత ఏం చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉంటే, లైక్ బికాజ్ ఐఎమ్ ఏ కెమికల్ ఇంజనీర్, సో ఐ థాట్ ఆఫ్ స్టార్టింగ్ అగ్రోకెమికల్స్. ఓకే. సో అది మేము 2023లో స్టార్ట్ చేస్తాం అన్నమాట. స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఒక 106 ప్రోడక్ట్స్కి లైసెన్స్ ఉందన్నమాట. సో అవి మార్కెట్లోకి వదిలిన తర్వాత ఫార్మర్కి వాటి గురించి చెప్పడానికి, లైక్ నేను ఒక విధంగా ఆలోచిస్తున్నాను, ఎలా మనం ఫార్మర్కి హెల్ప్ చేయగలము. ప్రోడక్ట్స్ అయితే వెళ్ళాయి కానీ మార్కెట్లోకి, కానీ ఫార్మర్కి ఎవరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలము. అప్పుడు నాకు ఈ AI గురించి కొంచెం నేర్చుకుంటూ ఉన్నాను, నేను కూడా తెలుసుకుంటూ ఉన్నాను అన్నమాట 2023లో. ఆ సందర్భంలో లైక్ నాకు సాంబశివ గారు, శ్రీనివాస్ గారితో పరిచయం అయింది. ఓకే. సో పరిచయం అయ్యి లైక్ వాళ్ళు, సార్ మీరు అగ్రికల్చర్ గురించి ఆలోచిస్తున్నారు, మనం అగ్రికల్చరే కాదు వేరే రంగాల గురించి కూడా ఎందుకు మనం చేయకూడదు అనేసి డిస్కషన్ వచ్చినప్పుడు, సో మేమందరం కూర్చొని ఆలోచించి బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకొని, సో ఆర్టిఫిషియల్ ల్యాబ్స్ అనేసి ఒక కంపెనీ పెడదాము అనేసి ఆలోచించి, అండ్ ల్యాబ్స్ అనేసి ఎందుకు పెట్టాము అని అంటే, ఇట్స్ నాట్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు ఒక రంగం కాదు, అంటే ఓన్లీ ఎడ్యుకేషనే కాదు,
హెల్త్, అగ్రికల్చరు, ఎన్విరాన్మెంట్, ప్లస్ స్పెషల్ లెర్నర్స్, అనిమల్ హస్బెండరీ. సో వీటికన్నిటికీ కూడా ఏ యాప్స్ ఆర్టిఫిషియల్ యాప్స్ నుంచి రాబోతుంది అనమాట. సో ఇనిషియల్గా లైక్ సాంబశివ గారు వచ్చి లైక్ సార్ మనం ఎడ్యుకేషన్లోకి వెళ్దాము అనేసి DhimantAI ఆ విధంగా కాన్సెప్చువలైజ్ అయింది అనమాట. ఆ విధంగా ఆర్టిఫిషియల్ యాప్స్ కూడా కాన్సెప్చువలైజ్ అయింది. సో శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు విదేశాల్లో AI కోసం వర్క్ చేశారు, అందులోనూ పర్టికులర్ గా విద్య, ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్ లో కావచ్చు, ఇన్స్టిట్యూషన్ లో ఎలా ఉంటుంది అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే మన దగ్గర అంత అవేర్నెస్ ఉందా, భయం ఉందా, లేకపోతే ఆ ఆలోచన అసలు రాలేదా? ఏమనిపించింది అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి డిఫరెన్సెస్? ముందుగా స్టార్ట్ చేయడము, ఐ యూస్ టు యూజ్ వన్ శ్లోక, ద్యావా పృథివ్యో రిదమంతరం హి వ్యాప్తం త్వయేకేన దిశచ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రంథ వేదం లోకత్రయం ప్రవ్యతితం మహాత్మన్. ఎటువైపు చూసినా నేను 2002లో IIIT అలహాబాద్లో ఇంటెలిజెంట్ సిస్టమ్స్ మీద రీసెర్చ్ చేశాను. అప్పుడు వాడిన AI టెక్నాలజీ సేమ్ మళ్ళీ రిపీట్ అయింది ఇప్పుడు. అంటే 2002 నుంచి 2026 ప్రపంచమంతా ఈ AI టెక్నాలజీ వాడుతున్నాము. నేను 14 కంట్రీల్లో 500 ప్రజెంటేషన్స్ ఆన్ వేరియస్ లేటెస్ట్ టెక్నాలజీస్ మీద. ఐ స్టార్టెడ్ విత్ డేటాబేసెస్, బిగ్ డేటా, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ AI అండ్ సో ఆన్. ఇలా నేను ఈ 14 కంట్రీల్లో నా ప్రజెంటేషన్ చూసిన తర్వాత మన ఇండియాలో ఉన్నంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రేజ్, ఇంప్లిమెంటేషన్, డెవలప్మెంట్, ఆల్ ద ఫీల్డ్స్, నాట్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు వన్ డొమైన్, వీఆర్ డెవలపింగ్ మల్టిపుల్ డొమైన్స్. సో ఆ రకంగా మన ఇండియాలోనే మన పిల్లలకు మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని మా ఫ్రెండ్ సాంబశివరావు సార్తో, శ్రీకాంత్ సార్ గారితో మాట్లాడడం జరిగి ఈ DhimantAIతో మనము 1-to-1 ఇంటరాక్షన్ ఎందుకు చేయకూడదు, పిల్లల్లో ఆ భయాన్ని ఎందుకు పోగొట్టకూడదు అనే ఉద్దేశంతో ఈ రంగంలోకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేము యూజ్ చేసుకుంటున్నాం. సాంబశివరావు గారు, ఇప్పుడు DhimantAI యాప్ ని ఒకటి తీసుకొచ్చారు. ధీమంత్ అనగానే ఒక యూనిక్ గా ఉంది, చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. అండ్ మీ కాన్సెప్ట్, మీ థాట్ కూడా అలాగే ఉంది కదా. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ DhimantAI అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకని AI తో తీసుకురావాలనిపించింది మీకు? సో ధీమంత్ మీన్స్ ఇంటెలిజెంట్, ఓకే, ఇన్ సాంస్క్రిట్. 2022 డిసెంబర్లో ChatGPT వచ్చిన తర్వాత అమెరికాలోని బిగ్ ల్యాబ్స్ అన్ని కూడా ఫౌండేషన్ మోడల్స్ డెవలప్ చేస్తూ ఉన్నాయి. కానీ జనాల దగ్గరికి రావాలంటే ఓన్లీ అప్లికేషన్స్ మాత్రమే కావాలి, AI అప్లికేషన్స్. మేము ముగ్గురము కలిసి ఒక ఆర్టిఫిషియల్ ల్యాబ్స్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత AI అప్లికేషన్స్ బిల్డ్ చేయాలి. తర్వాత సో ఫస్ట్ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, తర్వాత హెల్త్ కేర్, తర్వాత యానిమల్ హస్బెండరీ, ఎన్వైరన్మెంట్, స్పెషల్ లెర్నింగ్. దీస్ ఆర్ ద వెర్టికల్స్ వీ చూజన్. మేము ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీ స్టార్టెడ్ డెవలపింగ్ అండ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే అప్లికేషన్ బిల్డ్ చేసే ముందు ఒక ఫ్రేమ్వర్క్ లాగా బిల్డ్ చేసుకుంటాం, ఆ తర్వాత అప్లికేషన్స్ బిల్డ్ చేసుకుంటాం. అందుకని అప్లికేషన్ బిల్డ్ చేసుకొని ఫాస్ట్ అవుతుంది. ఆ ప్లాట్ఫామ్ అనేది బిల్డ్ చేయడానికి కొంత టైం పెట్టింది మాకు. తర్వాత అప్లికేషన్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో DhimantAI అన్నారు కదా, ఫస్ట్ మనకి ఎడ్యుకేషన్ వద్దాను. ఎడ్యుకేషన్ ఫిజికల్ బుక్స్ ద్వారా మనం అందరం నేర్చుకునేవాళ్ళు. సో ఫిజికల్ బుక్స్లో మనకు కంటెంట్ ఉంటుంది కదా, ఇమేజెస్ ఉంటాయి, టెక్స్ట్ ఉంటుంది. ఆ ఇమేజ్ అట్లానే ఉంటుంది కదా, ఎవరు చదివినా ఆ ఇమేజ్ అలానే ఉంటుంది. తర్వాత డిజిటల్ ఎడ్యుకేషన్ వచ్చింది. ఇక్కడ ఏమైంది, ఈ కంటెంట్ ఫిజికల్ బుక్స్ నుంచి డిజిటల్ ఫార్మాట్లో కన్వర్ట్ అయింది. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి, ఇమేజ్ కావాలంటే యానిమేట్ చేయొచ్చు కదా. దీనివల్ల మనకు విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంప్రూవ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ సిస్టమ్ ఉందనుకోండి, సోలార్ సిస్టమ్ మనం బుక్లో ఓన్లీ ఒక ఇమేజ్ మాత్రమే పెట్టగలం, కానీ ఇక్కడ మనం రొటేట్ చేయొచ్చు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంట, మనం చూస్తేది నమ్ముతాం కాబట్టి ఇక్కడ రొటేట్ చేయొచ్చు. దీనివల్ల విజువల్ ఎక్స్పీరియన్స్ అని ఇంప్రూవ్ అయింది. డిజిటల్ ఎడ్యుకేషన్ డిజిటల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసిన తర్వాత. కానీ ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే డిజిటల్ ఎడ్యుకేషన్లో ఇంటరాక్టివిటీ. అంటే నాకు డౌట్ వచ్చింది పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో, నేను చదువుతున్నప్పుడు ఎవరు తీరుస్తారు, మళ్ళీ నేను టీచర్ దగ్గరికి వెళ్ళాల్సిందే కదా. దట్ ఈస్ వేర్ DhimantAI ఇస్. ఓకే, డిజిటల్ ఫార్మాట్ డిజిటల్ ఎడ్యుకేషన్కి ఒక ఇంటరాక్టివ్ పార్ట్నర్. ఏ పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు క్వశ్చన్ అడగవచ్చు, అది నీకు సమాధానం చెప్తుంది. లేదు నాకు ఇంకొక రకంగా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లేదు నాకు ఈ డయాగ్రామ్ నచ్చలేదంటే ఇంకొక డయాగ్రామ్ ఇస్తుంది. దట్ ఈస్ వాట్ DhimantAI ఇస్.
ఓకే. సో మనం ఇప్పుడు దాకా మీరు చెప్పింది సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అనుకున్నాం కాబట్టి నేను కూడా చూడాలి. అదే డెమో ఒకసారి చూపిస్తే నాకు ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా నాకు కూడా తెలుస్తుంది. సో దట్ మా వ్యూవర్స్ కూడా అర్థమవుతుంది అది. షూర్. In every classroom, a teacher gives their best to explain the lesson clearly, but every student learns in a different way. One classroom pace cannot support everyone equally. That's why we created Dhimant. Meet a student who is preparing for his exams. He attends the lesson in school, but later he realizes he is not fully confident about one topic. Instead of feeling stuck, he opens Dhimant. The first thing he sees is a gap finder. Gap finder analyzes his understanding and quickly identifies a weak area he didn't even notice before. It then shows a simple summary of where he needs to focus. Based on this, Dhimant automatically creates a personalized study plan. He starts learning the topic using teacher mode. Here, Dhimant acts like a personal tutor, explaining the concept clearly with voice guidance and an interactive whiteboard, just like a real teacher. I saw your recent Viva notes. You're actually doing great with the basic dehydration steps. Look at the diagram on the screen. This is 3-methyl-2-butanol. When it loses water, it forms a secondary carbocation at carbon 2. Right next door at carbon 3, there's a hydrogen and a methyl group. If one of them shifts over to carbon 2, that positive charge moves to carbon 3. If the charge moves to carbon 3, what kind of carbocation would it become, primary, secondary, or tertiary? Tertiary. Exactly. It becomes a tertiary carbocation. If he wants to understand the concept more visually, he switches to co-watch mode, where Dhimant watches the lesson video with him and helps him focus on the important parts. Alcohols are organic molecules that contain one or more hydroxyl groups attached to a carbon atom or atoms as shown in the illustration. While learning, questions naturally arise. Can you tell me what sp2 hybridized means? Think of hybridization as mixing different types of atomic orbitals to create new, identical ones. Whenever he has a doubt, he opens doubt mode, where Dhimant patiently answers his questions and clears his confusion step by step. Can you please explain to me aldol condensation of acetaldehyde? Revent, in aldol condensation of acetaldehyde, two acetaldehyde molecules join in dilute base to first give a beta hydroxyaldehyde called aldol, which is 3-hydroxybutanol. After resolving his doubts, he takes the gap finder test again. This time, he answers everything correctly. The gap is now completely closed. But learning doesn't stop there. To truly master the topic, he chooses Feynman mode and starts explaining the concept himself, just like a teacher. Revant, I'm your student now. Teach me dehydration of alcohols to alkenes from scratch. Now consider a primary alcohol, say ethanol, reacting with an acid catalyzed reagent like H2SO4. You will first get a protonated alcohol in place of the alcohol. The protonated alcohol will then leave the primary body and the carbon to which it was attached to will get a primary charge. The secondary carbon or the alpha carbon in ethanol, CH3, will lose a proton and will gain a negative charge. The negative and positive will combine to make a double bond to alkenes. So you are saying, first alcohol gets protonated, then water leaves and we get a positively charged carbon, and at the same time, the adjacent carbon loses a hydrogen, so a double bond forms. Then he challenges himself further by entering debate mode, where he discusses and defends the concept with Dhimant. Do you want to argue for the claim or against it? I would like to argue against the claim. Round 1 opening. Give your main argument why tribromination does not require making phenoxide first. What is your best point? I think that for tribromination, phenoxide ion is not required. Now he feels fully confident.
To strengthen his preparation, he practices questions from previous year papers using practice mode. That's not quite right. Let's work through this together. Check the whiteboard. We added 5 to both sides to isolate the term with x. What do you think is the best next step to get closer to finding x? You are on the right track by dividing by 3, but check the math again. What is 21 divided by 3? That is correct. You fixed the division and got x equals 3. Great job working through those steps. And finally, before the exam, he quickly revises everything using flashcards created by Dhimant. From identifying learning gaps to understanding, practicing, explaining, and revising, Dhimant supports every step of the learning journey. Because every student deserves a learning experience that adapts to them. This is Dhimant, your personal AI learning partner. డెమో చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి ఇందులో అని. ఇందులో పర్టికులర్గా 9 మాడ్యూల్స్ ఉన్నాయి. 9 మాడ్యూల్స్ ఏంటవి? సో అసలు మనం ఎలా నేర్చుకుంటాం? ఓకే, ఫస్ట్ టీచర్ ద్వారా క్లాస్ రూమ్ సెట్టింగ్లో మనం ఒక లెసన్ వింటాం. ఓకే, ఇక్కడ మేము దాన్ని ట్యూటరీ మోడ్ టీచర్ మోడ్ అంటున్నాం. అంటే ఫస్ట్ ఒక లెసన్ నేర్చుకుంటాం, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం? మనం లెసన్ చదువుతాం, అందులో ఉన్న ఎక్సర్సైజ్ని మనం ప్రాక్టీస్ చేస్తాం. సో టీచింగ్ మోడ్ తర్వాత ప్రాక్టీస్ మోడ్. ఓకే, కానీ నాకు లెసన్ అర్థం కాదు, మొత్తం అర్థం కాదు, కొన్ని డౌట్స్ ఉన్నాయి, అది డౌట్స్ సాల్వర్ మోడ్. ఓకే, నాకు డౌట్స్, లెసను నేను నేర్చుకున్నాను, నాకు కొంతవరకు అర్థమైంది, కానీ కొన్ని ఇంకా డౌట్స్ ఇంకా ఉన్నాయి, ఆ డౌట్ నేను సాల్వ్ చేసుకొని డౌట్ సాల్వర్ మోడ్. కానీ నేను ప్రాక్టీస్ చేయాలి, అది ప్రాక్టీస్ మోడ్. ఓకే, సో టీచింగ్ మోడ్, డౌట్ సాల్వర్ మోడ్, ప్రాక్టీస్ మోడ్. తర్వాత ఏం చేస్తుందంటే ఇది మా ధీమంతే, నువ్వు ఇంటరాక్ట్ అయ్యే కొద్దీ నీ గురించి కంప్లీట్గా తెలుసుకుంటూ ఉంటుంది. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది, నీ లెర్నింగ్ స్టైల్ ఏంటి, అవన్నీ కూడా అది అబ్జర్వ్ చేస్తే నేర్చుకొని ఆ ఫేస్ ఆఫ్ లెర్నింగ్ కూడా, అంటే ఫాస్ట్గా చెప్పేస్తే కొంతమందికి అర్థమవుతుంది, స్లోగా చెప్తే అర్థమవుతుంది, కొంతమంది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది. అది దాన్ని బట్టి అది అలా అలా చెప్తూ ఉంటుంది. సో ఇంకోటి ఏం చేస్తుందంటే అది నువ్వు ఏదైతే లెసన్ ఉందో దానికి ఫ్లాష్ కార్డ్స్ అనేది ఒకటి జనరేట్ చేస్తుంది. ఎందుకు? మనం ఎగ్జామ్ అప్పుడు టెక్స్ట్ బుక్ మొత్తం చదవం కదా, మన నోట్స్ ఏదో ఒక ఫ్లాష్ కార్డ్స్ అంటారు, అవి ప్రిపేర్ చేసుకొని లాస్ట్ టైం ఎగ్జామ్కి వెళ్ళి ఒక షార్ట్ నోట్స్ లాగా సమ్మరీ పెట్టుకుంటాం, చేసుకొని రివిజన్ చేసుకుంటాం, అది ఫ్లాష్ కార్డ్స్ మోడ్ అనమాట. సో తర్వాత ఏం చేసాము, ఫీమేన్ అని ఒక ఫేమస్ ఫిజిసిస్ట్ ఉన్నాడు, అతను ఏం చెప్పాడంటే నీకు ఒక కాన్సెప్ట్ వచ్చిందా రాదా తెలియాలంటే నువ్వు ఒక టీచర్ అనుకొని వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే, అప్పుడు నీకు ఇంకా క్లారిటీ పెరుగుతుంది. అది ఫీమేన్ మోడ్ నేను ఇక్కడ ఇంక్లూడ్ చేసాను అనమాట. ఫీమేన్ మోడ్ ఏం చేస్తుందంటే ఏ స్టూడెంట్ లాగా యాక్ట్ చేస్తుంది, ఒక క్యూరియస్ స్టూడెంట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక స్టూడెంట్ టీచర్ లాగా యాక్ట్ చేస్తూ దానికి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అదే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, అదే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, అదే డిఫరెంట్ వేస్లో క్వశ్చన్ అడుగుతూ ఉంటాయి. దీనివల్ల నీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అక్కడ స్టూడెంట్ రివర్స్ అవుతారు, స్టూడెంట్ ఒక టీచర్ లాగా యాప్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, ఏ స్టూడెంట్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది, డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. క్యూరియస్ స్టూడెంట్ కదా, ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్ కాదు కదా, క్యూరియస్ స్టూడెంట్ కదా, డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది అనమాట. దానివల్ల నీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది పెరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే డిబేట్ మోడ్ ఏమవుతుందంటే ఇప్పుడు ఏ వచ్చేసింది, ఓకే, దానికి మెషిన్స్కి ఎనఫ్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఓకే, అంతకుముందు ఏదైతే వైట్ కాలర్ జాబ్స్ అంటున్నామో మనం 23 years ఎక్స్పీరియన్స్ అదే ఆ స్కిల్స్ని అక్వైర్ చేసుకుంటాం, ఒక లా స్కిల్ కానీ లేకపోతే ఒక టీచర్ కానీ లేకపోతే ఒక డాక్టర్ కానీ, ఇవన్నీ. సో ఈ మెషిన్కి అవి వచ్చేసాయి. ఓకే, కానీ మన మెషిన్ కన్నా ముందు ఉండాలంటే మనకి డిఫరెంట్ స్కిల్ సెట్ ఉండాలి. డిఫరెంట్ స్కిల్ సెట్ ఏంటంటే హైయర్ ఆర్డర్ థింకింగ్, ఓకే, తర్వాత క్రిటికల్ థింకింగ్, ఓకే, ఫస్ట్ ప్రిన్సిపల్స్ అప్రోచ్. ఈ స్కిల్స్ అన్నీ కూడా స్టూడెంట్కి ఎప్పటి నుంచి ఉంటే వీళ్ళు ఆ మెషిన్ కన్నా ముందర ఉంటారు, మెషిన్ కంట్రోల్ చేయగలుగుతారు. అందుకే డిబేట్ మోడ్ అనేది ఒకటి ఇంప్రూవ్ చేస్తారు. అది క్రిటికల్ థింకింగ్ అని
స్టూడెంట్స్లో ఇంప్రూవ్ చేయడానికి. ఓకే, మనకి ఇది అంటే ఫ్యూచర్ మొత్తం ఏఐని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాలి. అలాంటి వాళ్ళే సర్వైవ్ అవుతారనమాట. దీన్ని మేము ఏమంటున్నామంటే ఏఐ ఫౌండేషన్. DhimantAI ఈజ్ ఫౌండింగ్ ద స్టోన్ ఫర్ ద ఫ్యూచర్. ఓకే, సో DhimantAI గురించి మనం ఇంత విన్న తర్వాత ఆబ్వియస్గా ఒక డౌట్ వస్తుంది. నిజంగా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఏమంటున్నారు? మనతో పాటుగా రేవంత్ ఉన్నాడు. సో రేవంత్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇప్పుడు జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిపోయాడు. ఈ DhimantAIని తన ఇంటర్మీడియట్ కోసం అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జేఈ మెయిన్స్ కోసం కూడా యూజ్ చేసుకున్నాడు. ఎలా అనిపించింది రేవంత్ నీకు ఇది? నేను లాస్ట్ 1 year నుంచి DhimantAIని వాడుతున్నాను. ఇంకా అది నాకు బాగా హెల్ప్ చేసింది. ఇట్ ఈస్ ద రీజన్ నేను జేఈ మెయిన్స్ క్రాక్ చేసినాను. ఇంకా నాకు బోర్డ్స్లో కూడా మంచిగా పోయినాయి ఎగ్జామ్స్. సో నేనేమనుకుంటానంటే ఇట్ ఈస్ ద రీజన్ ఆఫ్ వేర్ ఐ యామ్ టుడే. సో ఇంతకు ముందు ఇది నీ చేతిలోకి DhimantAI యాప్ రాకముందు క్లాస్ రూమ్లో ప్రాక్టికల్స్ ఉంటాయి, ఆ తర్వాత ట్యూటోరియల్స్ అనేవి ఉంటాయి. మిగతా యాప్స్ గురించో మార్కెట్లో అవైలబుల్గా ఉన్నటువంటి అదర్ ట్యాబ్స్ గురించి వీటన్నిటి గురించి విని ఉంటావు కదా. సో ఈస్ దిస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ DhimantAI? అంతకుముందు ఇంకేదైనా ట్రై చేసావు నువ్వు? ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో మిగతా వాళ్ళు ఏమన్నా చెప్పేవాళ్ళ దీని గురించి ఎలా ఉంటుంది ఏంటి అనేది, లేకపోతే నీ అంత నువ్వే ఎక్స్పీరియన్స్ చేసి చూసావు? నేనే ఎక్స్పీరియన్స్ చేసి చూసాను. DhimantAI యాప్ నీకు ఎలా అనిపించింది? ఎలా హెల్ప్ చేసింది అనుకుంటున్నావు నువ్వు? నా కాన్సెప్ట్స్ క్లియర్ లేనప్పుడు అది క్లియర్ చేసింది. ఇంకా నన్ను టీచర్ దగ్గర పోలేనప్పుడు నాకు డౌట్స్ సాల్వ్ చేసింది. నాకు ఎగ్జామ్ సిమ్యులేషన్స్ చూపించింది. ఫ్లాష్ కార్డ్స్ తోటి నా రివిజన్ ఈజియర్ చేసింది. ఓకే, ఇట్ హ్యాస్ అ బిగ్ రోల్ ఇన్ హెల్పింగ్ మీ టువర్డ్స్ మై కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో నిజంగా ఇప్పుడు సాంబశివరావు గారు ఒక మాట చెప్పారు, డిస్కషన్స్ చేసుకోవచ్చు అండ్ లెర్నింగ్ పార్ట్నరే కాదు, నువ్వు మళ్ళీ DhimantAI కూడా నీకు ఆ లెసన్ వచ్చిందా లేదా అనేది కూడా యూ క్యాన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యాప్ అనేది కదా. ఆ వర్క్ చేసి చూసావా? నీకు తెలిసిందా అది? నేను ట్రై చేసినాను, నేను మసాలా ట్రై చేసినాను. ఇంకా అది నాకు లాట్ ఆఫ్ చాప్టర్స్కి క్లియర్ కన్సైజ్ రివిజన్స్ కూడా ఇచ్చింది. ఇంకా నేను ఎక్కడైనా తప్పు పోతే అదే ఆగి నాకు చెప్తుండే ఇది తప్పు, ఇట్లా చేయాలి, అట్లా కాదు అనేసి. సో శ్రీకాంత్ గారు, ఇప్పుడు దీన్ని లెర్నింగ్ పార్ట్నర్ అనే ఒక మాట పెట్టారు. యూజువల్గా మనకి ఎవరైనా ఒక నేర్పిస్తున్నారు అనుకుంటే ఒక టీచర్ అంటాము, ఒక గురువు అంటాము, లేకుంటే ఒక ట్రైనర్ అనే మాట అంటాం. బట్ లెర్నింగ్ పార్ట్నర్ అనేది ఎందుకు ఆ వర్డ్ కాయిన్ చేయాలనుకున్నారు మీరు? సో లెర్నింగ్ పార్ట్నర్ అనేది నేను దీనికి ముందు ఒక రీసెర్చ్ గురించి మాట్లాడదాము అనేసి అనుకుంటున్నాను. 1984లో బ్లూమ్స్బర్గ్ గారు అనేసి ఒక రీసెర్చ్ చేశారు. సో దాంట్లో 1-to-1 ట్యూటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. 1-to-1 ట్యూటరింగ్ ఒకవేళ చేయగలిగితే కనుక సో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్ లైక్ ఇట్ విల్ ఇంప్రూవ్ బై 2 స్టాండర్డ్ డీవియేషన్స్ అన్నట్టు. సో కానీ మనం అప్పటి నుంచి ఈ కాన్సెప్ట్ ఉన్నా కానీ మనం యూటిలైజ్ చేయలేదు. ఎందుకు యూటిలైజ్ చేయలేదు అని అంటే కనుక సొసైటీకి అది వెరీ కాస్ట్లీ అఫేర్ అన్నట్టు. బికాస్ మనం ఇప్పుడు ఇండియాలోనే తీసుకుంటే ఒక 25 crore నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. 25 crore నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో వాళ్ళకి అందరికీ లైక్ మనం 1-to-1 ట్యూటరింగ్ ఇవ్వాలి అంటే కనుక ఇట్ ఈస్ అ వెరీ కాస్ట్లీ అఫేర్ ఎదర్ ఫర్ ద పేరెంట్స్ ఆర్ ఫర్ ద గవర్నమెంట్. చాలా లెబోరియస్ అవుతుంది. సో లెబోరియస్ కూడా అవుతుంది అన్నమాట. సో అతను ఏం చెప్తాడు అంటే 1-to-1 ట్యూటరింగ్ వల్ల పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అనేసి చెప్తారు. సో అది దానివల్ల మనం నిజంగా దాన్ని మనం సాత్కారం చేయొచ్చు అనమాట. ఎందుకనంటే కనుక లైక్ ఇట్ విల్ బి 24/7 విత్ యూ. సో ఇట్ విల్ బి లైక్ ఎ ఫ్రెండ్ టు యూ. ఇట్ విల్ బి వాట్ ఈస్ దట్, ఇప్పుడు మామూలుగా ఒక క్లాస్లో పదే మీరు సేమ్ డౌట్ అడుగుతూ ఉంటే కనుక టీచరు ఓపిక పోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. కానీ లైక్ ఇక్కడ అది లేదనమాట. సో మీకు ఎంత డౌట్ ఎన్నిసార్లు సేమ్ డౌట్ మీకు వచ్చినా కానీ అది మీకు క్లారిటీ ఇచ్చి క్లారిఫై చేస్తుంది అనమాట. సో అండ్ ఆల్సో లైక్ ఇట్ విల్ నెవర్ గివ్ ద ఆన్సర్, ఇట్ విల్ ఓన్లీ గైడ్ యూ టు ద ఆన్సర్. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ దిస్ థింగ్ అబౌట్ DhimantAI. సో ఇవన్నీ చూసి లైక్ మేము ఇన్స్టెడ్ ఆఫ్ ట్యూటరు టీచరు అనే బదులు మేనేజింగ్ పార్ట్నర్ అంటే బాగుంటుంది అనేసి ఆ విధంగా లెర్నింగ్ పార్ట్నర్. ఓకే, యా, లెర్నింగ్ పార్ట్నర్. నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది శ్రీనివాస్ గారు. లెర్నింగ్ పార్ట్నర్ అనుకున్నప్పుడు ఎవరెవరికి ఇది లెర్న్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది, సో స్టూడెంట్స్ కోసమే ఉపయోగపడుతుందా, పేరెంట్స్ కూడా ఉంటుందా? నిజంగా పేరెంట్కి స్టూడెంట్కి అది యూస్ఫుల్ అయిందా లేదా అసెస్ చేసుకోవడానికి వీటన్నిటి కూడా ఉంటుందా యాక్సెస్ అందులో? ఈ లెర్నింగ్ పార్ట్నర్ ద్వారా మేము త్రూ మేనేజ్మెంట్ ద్వారా వాళ్ళకు యూజ్ అవుతూ
వాళ్ళ ద్వారా మేము ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ ద్వారా వెళ్తాము. మా DhimantAI పేరెంట్స్ ద్వారా వాళ్ళకు కంట్రోల్స్ ఇస్తాము, DhimantAI ద్వారా స్టూడెంట్స్కు. ఓకే. So not only for the management, parent and the student, but also for the teacher. Teacher also like can learn from the DhimantAI. So teacher కూడా ఏమన్నా డౌట్స్ అలా ఉంటాయి కదా, సో టీచర్ కూడా DhimantAI గురించి దాంతో సంపర్కించి లైక్ హీ కెన్ గెట్ హిస్ డౌట్స్ క్లారిఫైడ్. ఎగ్జాక్ట్లీ. క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ డౌట్స్ అడుగుతూ ఉంటేనే టీచర్స్ కూడా ఒక రకంగా ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది, దే కెన్ లెర్న్ అనేది ఒక ఫీల్ కూడా ఉంటుంది కదా. సో సాంశివరావు గారు, ఇప్పుడు ఈ యాప్ DhimantAI యాప్లో ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కి డిఫరెంట్ కరికులం అనేది ఉంది. మనకి CBSE, ICSE, SSE ఇలాంటి సిలబస్ అనేవి ఉన్నాయి కదా. అండ్ మనం ఎగ్జామ్స్ గురించి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి, క్లాసెస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇది ఎవరికి యూస్ఫుల్గా ఉంటుంది అనే క్వశ్చన్ కూడా వస్తుంది. అవును, 6th to PhD అండి. సో ఫస్ట్ ఎనీ సిలబస్, ఓకే, CBSE, స్టేట్ బోర్డ్స్, ICSE, NCERT టెక్స్ట్ బుక్, అది బేసిక్ అనుకోండి. తర్వాత ఏ సిలబస్ అయినా మనం దాన్ని గ్రౌండింగ్ చేయొచ్చు. ఓకే, ఇన్స్టిట్యూట్ని బట్టి మనం వాళ్ళకి కస్టమైజ్ చేసి ఆ సిలబస్ని మనం గ్రౌండింగ్ చేసి ఇస్తాం అనమాట. సో 6th to PhD, ఓకే, ఏ సిలబస్ కానీ ఇది వర్క్ అవుతుంది, ఏ కరికులం అయినా, ఈవెన్ IB, ICSE, CBSE ఆర్ స్టేట్ బోర్డ్స్ ఆర్ ఎనీ అదర్ సిలబస్. సో నేను ఇంటరాక్షన్స్ గురించి అన్నప్పుడు పేరెంట్స్కి బోల్డ్ అన్ని డౌట్స్ ఉంటాయి, ఇది ఎవరు హ్యాండిల్ చేయొచ్చు అనే దాంతో పాటుగా ఇదంతా కూడా మనకి ట్యాబ్లోనే ఉంటుంది. ట్యాబ్ అనగానే ఈ మధ్యకాలంలో టీనేజర్స్ కావచ్చు, సోషల్ మీడియాకి ఎక్కువగా ఇంపాక్ట్ అవుతున్నారు, దాంట్లో అడిక్షన్ లాగా మారిపోయింది అనుకున్నప్పుడు ఒకసారి ట్యాబే చేతిలోకి వచ్చింది, ఎలా మానిటర్ చేసుకోవచ్చు, పిల్లలు ఏం చూస్తున్నారు అనేది ఎలా తెలుస్తుంది అసలు? మనకి యాప్లో లాకిన్ అనే ఫీచర్ ఉందండి. ఒకసారి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆ యాప్ని క్లోజ్ చేయటం కానీ తర్వాత వేరే యాప్ని ఓపెన్ చేయటం కానీ కుదరదు, పేరెంట్ వచ్చి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే తప్ప. సో దానివల్ల మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఇంకా ఇప్పుడు నేను ఓపెన్ చేసి పెట్టుకున్నాను, నేను అందులో ప్రాక్టీస్ చేసుకున్నాను అనుకున్నాను, బట్ కొంచెం నేను అది ఫూల్ చేసే ప్రయత్నం చేసేసి ఇంకో యాప్లోకి ఏదో వెళ్ళిపోయాను, నా దగ్గర సోషల్ మీడియా ఉన్నాయి, బోల్డ్ అండ్ అకౌంట్స్ ఉన్నాయి, దాన్ని ఓపెన్ చేసుకున్నానంటే దట్ విల్ నాట్ యాక్సెప్ట్. అంతేనా? అసలు అది లాక్ అయిపోతుందా, ఏం చెప్తుంది అప్పుడు? లాక్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ లైక్ నాకున్న ఎక్స్పీరియన్స్ DhimantAI. సో లైక్ మనం ఏదైనా నేర్చుకోవాలి అనేసి ట్రై చేసినప్పుడు అది ఆ విధంగా వెళ్తూ ఉంటుంది. బై ఛాన్స్ లైక్ నాకు ఇప్పుడు చదువు బోర్ కొడుతుంది, వేరే దీంట్లోకి వెళ్ళాలి, నేను ఇజ్రాయెల్ ఇరాన్ దాని గురించి చెప్పునంటే, సో అవును అది జరుగుతోంది, కానీ మనకు అది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, మనకు చదువే ఇంపార్టెంట్. సో అనేసి నన్ను మళ్ళీ చదువు దగ్గరికే రీరూట్ చేసి నన్ను చదువు దగ్గరికే తీసుకెళ్తాను అనమాట. సో అటువంటి ఫీచర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ప్లస్ ఒకవేళ నా గురించి మా పేరెంట్స్కి ఏం చెప్తావు, నేను బాగా చదువుతున్నానని చెప్పురంటే నేను మీ పేరెంట్స్ని మోసం చెయ్యను, ఏది కరెక్టో అదే చెప్తాను. ఓకే, సో ఇలాంటివి కొంచెం సూపర్ స్మార్ట్గా యాక్ట్ చేసే పిల్లలు కొంతమంది ఉంటారు కదా, యూజువల్గానే అక్కడికి PTM అనేది అవుతుంది, పేరెంట్స్ టీచర్ మీట్ అప్పుడు కూడా కొంచెం పాజిటివ్గా చెప్తే బాగుండు అనే స్టూడెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, మా పేరెంట్స్కి అలా చెప్పండి అనేది. ఇలాంటిది ఎప్పుడైనా ట్రై చేసావా రేవంత్? నేను ఎప్పుడు ఆ పొజిషన్కి రాలేదా? అసలు ఎప్పుడు కూడా అసలు ఎలా వర్క్ చేస్తుంది ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనే థాట్ కూడా రాలేదా అసలు? రాలేదు. సో ఎన్ని గంటల్లో స్పెండ్ చేసేవాడు దీంతో? పర్ డే అట్లీస్ట్ ఒక 2 hours చేస్తుండే. ఓకే, మార్నింగ్ టు ఈవినింగ్ క్లాసెస్లో ఉండి దాని తర్వాత ఈవినింగ్ ప్రాక్టీస్ చేసి డౌట్ సాల్వ్ చేయడం, ఇంకా ఏమైనా కాన్సెప్ట్ మిస్ అవుతే దానికి యూజ్ చేస్తుండే DhimantAI. ఓకే, నువ్వు ఇప్పుడు ఎలాగో ఇంటర్మీడియట్లో ఉన్నావు, JEE అంటే ఆబ్వియస్గా MPC కావచ్చు, అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి, అండ్ రికార్డ్స్ ఇవన్నీ రాయాలి, ఆ తర్వాత హోంవర్క్స్ ఉంటాయి, అండ్ యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. దాంతో ఎలా కోపప్ చేసుకున్నావు, అటు క్లాస్ రూమ్స్ కావచ్చు, ఆ తర్వాత నీకు వచ్చేటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, అండ్ DhimantAIని ఎలా సైమల్టేనియస్గా యూజ్ చేసుకున్నావు, టైంని ఎలా స్పెండ్ చేసుకునేవాడివి? అంటే ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ పెట్టుకున్నానండి. ఒక రోజుకి ఇది చేస్తా, లేకపోతే డిఫరెంట్ డే ప్రాక్టికల్స్ ప్రాక్టీస్ చేస్తా, కానీ రోజు DhimantAIని ప్రాక్టీస్ చేయడం అయితే మర్చిపోతాను. ఓకే, మంచి ఎక్స్పీరియన్సా DhimantAIతో? వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. నేనేమనుకుంటానంటే ఇట్ విల్ లీడ్ ఎవ్రీవన్ హూ యూజెస్ ఇట్ టు దేర్ సక్సెస్. ఓకే, సో శ్రీకాంత్ గారు ఎంతమంది ఈ యాప్ని వాడారు ఇప్పటిదాకా? ఇప్పటి వరకు యాక్చువల్లీ 23,000 people what like we have put them into the pipeline. Okay, so
ఇన్ ఆల్ డిఫరెంట్ స్కూల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్. సో కాకపోతే ఈ యాప్ని మేము ఎక్స్టెన్సివ్గా ఒక స్కూల్లో ఒక 500 స్టూడెంట్స్ మీద, ఎందుకంటే దాన్ని రిఫైన్ చేయాలి కాబట్టి బిఫోర్ వి లాంచ్ ఇట్ టు దిస్ థింగ్. సో లైక్ 500 స్టూడెంట్స్ మీద ఆల్మోస్ట్ ఒక 35 days మేము ఎక్స్టెన్సివ్గా వర్క్ చేస్తాం అన్నట్టు. సో స్టూడెంట్స్కి ట్యాబ్స్ ఇచ్చి లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ వీ హ్యావ్ రిఫైన్డ్ వాట్ ఎవర్ ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ DhimantAI is. So that's the... ఓకే. సో సంబశివరావు గారు, ఇప్పుడు ఈ యాప్ గురించి మనం ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా వరకు ఎంక్వైరీస్ అనేవి వస్తూ ఉంటాయి కదా, హౌ టు రీచ్ యూ అనేది కావచ్చు, మేము ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది, ఏం చెప్తారు మీరు? ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ మెకానిజం వచ్చేసి ఇన్స్టిట్యూషన్ ద్వారానే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. సో బికాస్ దే విల్ హ్యావ్ కంట్రోల్, ఓకే, అండ్ టీచర్స్ హ్యావ్ కంట్రోల్, ఓకే. సో అది మా ప్రస్తుతం అయితే బిజినెస్ మోడల్. It's giving back to the society. Exactly. Okay, so like whatever it has given it to us, we are trying to give it back to the society. So that is the reason like we don't want to initially go for the B2C model or commercialized way. So we want to take everybody onto the board in the sense that whoever is a stakeholders are management, stakeholders are teachers, stakeholders are parents, stakeholders are students. So the major fear వచ్చి teachers లో ఉంది. So by chance DhimantAI or otherwise AI based any education app వస్తే, so మా రోల్ ఏమవుతుంది? సో దట్ ఈస్ ద రీజన్ లైక్ వీ వాంట్ టు గో త్రూ ద B2B మోడల్, అండ్ ద వే దట్ లైక్ వీఆర్ అప్రోచింగ్ ద ఇన్స్టిట్యూట్స్ ఆల్సో. సో మేము మా బ్రోచర్ని అది పంపిస్తాం అనమాట. ఫస్ట్ పంపించి లైక్ ఫస్ట్ ప్రజెంటేషన్ మేము మేనేజ్మెంట్కి ఇస్తాము, దాని తర్వాత టీచర్స్కి ఇస్తాము, దాని తర్వాత పేరెంట్స్కి ఇస్తాము, దాని తర్వాత స్టూడెంట్స్కి డెమోస్ ఇస్తాము. సో అందరినీ సాటిస్ఫై చేసిన తర్వాతనే లైక్ మేనేజ్మెంట్ విల్ అగ్రీ దట్ ఓకే లైక్ ఇట్ ఈస్ గుడ్. సో మీరు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరి మైండ్లోనూ మీరు క్లియర్ చేశారు కాబట్టి వీఆర్ రెడీ టు ట్రావెల్ విత్ ధీమంత్. సో దట్ ఈస్ హౌ లైక్ వీఆర్ ఆన్బోర్డింగ్ ద ఇన్స్టిట్యూట్స్ ఆల్సో. ఆబ్వియస్ గా మీకు వచ్చేటువంటి ఒక క్వశ్చన్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, మా దగ్గర చాలా మార్కెట్లో అవైలబుల్ గా ఉండే ఉన్నాయి, లేదు మేమే డెవలప్ చేసుకునేటువంటి కొన్ని యాప్స్ ఉన్నాయి, యాప్స్ లో ఇన్బిల్ట్ గా ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి అని కూడా. వై దిస్ DhimantAI అంటే AI ఉంది అనేదేనా? No, it's like as we have told like this, there are so many USPs for the DhimantAI. Number one, it is the learning partner because nobody can catch up to DhimantAI, that is for sure. We have 9 modes for the education purpose, and we have 28 tools, okay, that is supporting the 9 modes. Okay, so we have not discussed about 28 tools. The reason is because that is more technical. Okay, so like but 9 modes are what like normally the student can see it. Okay, so DhimantAI like as compared to any other AI app, is it same? No. Okay, until unless like you experience DhimantAI, because Revant is there, like he has experienced it, like we have heard from his own mouth, okay, horse's mouth. So and also like I think Asadi gari kuturu kuda like she has experienced in the DhimantAI app. Okay, so like ivanni chuste kana like ma child ani kaadu DhimantAI, but like it is we feel that like it is going to help the students in the future generations to a large extent. సో శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ DhimantAI యాప్ గురించి చాలా క్యూరియస్గా ఎదురు చూసేటువంటి స్టూడెంట్సే కాదు, పేరెంట్స్, ఇన్స్టిట్యూషన్స్, టీచర్స్, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మా DhimantAI ద్వారా మేమిచ్చే ఫీచర్స్ కంపారిటివ్లీ ఎనీ అదర్ మోడల్స్ కానీ యాప్స్ కానీ, మా DhimantAIలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇంటరాక్టివ్ మోడ్ అనేది మేము అది ఒక ఇన్నోవేటివ్ మాడ్యూల్ ఇన్కార్పొరేట్ చేసాం. దాని ద్వారా స్టూడెంట్ కెన్ రైట్ అండ్ స్టూడెంట్ కెన్ ఎక్స్ప్లెయిన్ అండ్ రెస్పాన్సివ్లీ మా DhimantAI కూడా రైట్ చేసి మీకు మళ్ళీ రెస్పాన్స్గా ఇస్తుంది. ఇలాంటి ఇన్నోవేటివ్ ఫీచరు ఏ యాప్స్లో కూడా లేవు. ఇలా మేము 9 యూనిక్ ఫీచర్స్ను ఇన్కార్పొరేట్ చేసాము మా DhimantAIలో. సో దట్ వీఆర్ కాన్ఫిడెంట్. సో మేనేజ్మెంట్ కానీ, టీచర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ, సో they'll feel it డిఫరెంట్గా మోడ్స్ ఉండడం వల్ల డెఫినెట్గా మా DhimantAI అనేది యూనిక్ ఫీచర్ అండి. సో మా వెబ్సైట్లో లైక్ ఆర్టిఫిషియల్ ల్యాబ్స్ వెబ్సైట్లో లైక్ మీరు వెళ్ళారు అని అంటే కనుక మీరు ఒక 75 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అబౌట్ ఓన్లీ DhimantAI, నాట్ ఫర్ ఆర్టిఫిషియల్ ల్యాబ్స్. సో అవి డిఫరెంట్ సెట్స్గా తయారు చేస్తాం. అంటే ఒక టీచర్కి ఏం డౌట్స్ రావచ్చు అబౌట్
ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ Yeah. అబౌట్ ధీమంతై. ఒక స్టూడెంట్ ఏమేమి క్వశ్చన్స్ అడగచ్చు, ఒక మేనేజ్మెంట్ ఏం క్వశ్చన్స్ అడగచ్చు, పేరెంట్ ఏం క్వశ్చన్స్ అడగచ్చు, ప్లస్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ధీమంతై, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ధీమంతై, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ అవర్ వెబ్సైట్. Okay. Okay, so like that is good. And also like whenever we approach a institution, we always send this frequently asked questions. Be prepared when we come, ask us the questions. Okay. Before itself, like, we give the questions to them. That is normally like what, because frequently asked questions, it is not a set like what we have prepared. What we are getting experience from whenever we go to an institution, they are asking some questions. So we are always updating the frequently asked questions also with our answers or whatever it is. Okay. So that will clarify many of the doubts, like unnecessary doubts or fears, like వాళ్ళ what people have. అపోహలన్నిటికీ Exactly. సమాధానమే మా FAQs. ఓకే, నాకు ఒక డౌట్ ఉంది. ఇంత మాట్లాడుకున్న తర్వాత కూడా సాంబశివరావు గారిని, యూజువల్గానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే ఎక్కడో ఒక చోట చిన్న ఎర్రర్ ఉంటుందిలే అనే ఒక ఫీల్ వస్తుంది కదా. ధీమంత్ ఏఐ యాప్ గురించి అలాంటి ఎర్రర్ వస్తుందా, కంప్లీట్గా మనం ఏఐ మీద డిపెండ్ అవ్వచ్చా అనేటువంటి ఒక డౌట్ కూడా ఉంటుంది కదా. దీని గురించి మీరేం చెప్తారు? అదే నా గ్రౌండింగ్ అని ఒకటి చెప్పాను కదా. సో మనము ఇప్పుడున్న సిలబస్ కరికులర్ వాళ్ళ టెక్స్ట్ బుక్స్ అవే మనం లోడ్ చేస్తాం. సో ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్స్ ఓన్లీ. సో దెర్ ఇస్ నో ఎర్రర్, యాక్చువల్లీ ఇట్స్ ఎర్రర్ ఫ్రీ. ఓకే, మనం ఆ గ్రౌండింగ్ చేయకుండా చేస్తే ఖచ్చితంగా హాలుసినేషన్ అవుతాయి, ఎర్రర్స్ వస్తాయి. మనం గ్రౌండింగ్ చేయటం వల్ల సో ఇట్స్ ఆల్మోస్ట్ ఎర్రర్ ఫ్రీ. Grounding is just a technical term in artificial intelligence. That will, if at all, like there is any small these things that is supposed to make, or it may happen the mistakes, like because of the grounding, this thing, like that scope of committing the Nullify mistakes by అయిపోతుంది. AI is nullified. సో రేవంత్, ఇలా నీకు ఎప్పుడైనా అనిపించిందా నేను కంప్లీట్గా ఏఐ మీద డిపెండ్ అవ్వచ్చా, ధీమంత్ ఏఐ నా చేతిలో పెట్టారు అండ్ నేను బోర్డ్ ఎగ్జామ్స్ రాయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, ఎక్కడైనా ఏదైనా చిన్న డౌట్ ఏమైనా అనిపించిందా ఏ కార్నర్లో అయినా? అంటే నేను వాడిన టైమ్స్ అన్నీ క్లాస్ తర్వాతనే వాడినాను. సో నేనేమనుకుంటానంటే ఇట్ ఈస్ అ వాల్యుబుల్ పార్ట్నర్, కానీ ఎప్పుడైనా క్లాస్తో పాటే వాడాలి అని అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ, మొత్తం దీని మీదే డిపెండ్ అవ్వకుండా రెండు వాడాలి అని అనుకుంటాను. That's what we are also trying to say, that like the fear is whether schools will be closed, teachers will lose మొత్తం the రీప్లేస్ jobs. చేస్తుందా? Okay, so మొత్తం replace చేస్తుందో. Like now, like the student himself is telling that like without the teachers teaching me, so DhimantAI may not be that much of this thing, whatever it is. As of now, in the version 1, whatever we have developed, it is like, as he is also telling, like along with the attending the classes, along with the physical teacher. So like if you use DhimantAI, so obviously your success rate will be much more compared to if you don't use DhimantAI. ఒక అడిషనల్ గా, ఒక సప్లిమెంట్ లాగా. So it will never supplant, it will only supplement. ఎగ్జాక్ట్లీ. సో ఒక లెర్నింగ్ పార్ట్నర్ అనేది, వాట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ, ఎవరికైనా రికమెండ్ చేస్తావా రేవంత్ అంటే ఏం చెప్తావు? ఆల్రెడీ చేసినాను. చేసేసావు ఆల్రెడీ. ఓకే, సో ఇప్పుడు త్రూ ఐడ్రీమ్ మీడియా నుంచి చెప్పమంటే ఏం చెప్తావు? నువ్వు చెప్పు ఇప్పుడు. ఇట్ ఈస్ అ వెరీ వాల్యుబుల్ పార్ట్నర్ అండ్ నాకు బాగా హెల్ప్ చేసింది, ఇంకా అందరికీ హెల్ప్ చేస్తుంది అని కూడా అనుకుంటా. అన్ని స్క్రాచ్ నుంచి చెప్తుంది, ఇంకా క్లియర్గా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే వెబ్సైట్ ఉందా, లేకపోతే ఎలా మిమ్మల్ని మీకు కాల్ చేసి మిమ్మల్ని రీచ్ అవ్వాలి? As Sambasiva garu cheppinatluga, like our little bit of approach that like we are using is, it is B2B. Okay, so manam direct ga B2C ante gana Play Store lo mana app ni pettesi meer download cheskoni subscription fee inta pay cheseste meer use chesukovachu ane model lo mem vellatledu. So endukanante gana because it's of its own kind, so we have to convince many people. So it is always better to go through the institution. That is what we have felt it, and we are approaching the institutes, and we are writing direct letters to the institutes of almost all the schools and colleges we have started off with Telangana and Andhra Pradesh. We are from Telangana and Andhra Pradesh, so like we want to do it first to our people. In that way, like the institute, if they are interested, obviously they will approach us and they will convince the parents, they will convince the students, and we also will go there and convince them. So that is how like our approach as of now is. So it is not through B2C model. So that is there in the offing, but as of now, no, it's not there. ఓకే, సాంబశివరావు గారు, ఎన్ని లాంగ్వేజెస్లో ఉంది, ఎన్ని సబ్జెక్ట్స్ని ఇది ఇందులో పెట్టుకుంది ధీమంతAI? ఇది 22 లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుందండి. సో ఆల్ సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్, బట్ మోస్ట్లీ సైన్స్
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ స్టడీస్ ఆల్సో. అండ్ ఇప్పుడు మా సివిల్స్కి ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి శ్రీకాంత్ గారు లాగా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అంటే కొత్త వర్షన్ వస్తుందండి. సో విల్ ఇన్కాల్కులేట్ సమ్ అదర్ ఫీచర్స్ యాక్చువల్లీ. So as of now, like it is to add on to what Sambasiva garu cheppinatluga, so as of now 6th standard to 12th standard, plus like because the platform is ready. Platform it can support from 6th standard to PhD. Already Sambasiva garu has clarified it. So, but like we are onboarding as of now the app in such a way that like 6th to 12th standard and 12th standard ka competitive examination. Either it is the NEET or it is the JEE mains, whatever it is. It will take only like for us to include other competitive examinations, maybe 1 month or 2 months, like that is because the platform is ready for us. Anything like app development, it doesn't take much time for us. We have spent almost 18 months in developing this. So now like it doesn't take much time like if you want to add it. So our versions will be like for every 2 months or 3 months, new versions will become. So as of now, version 1, if you ask me, it is ready from 6th standard to 12th standard. And 12th standard competitive examinations in 22 languages, irrespective of any of the syllabus. సో ఈ కమింగ్ అకాడమిక్ ఇయర్ కల్లా నెక్స్ట్ వర్షన్ మీరు అనుకున్నట్టుగా ఎవ్రీథింగ్ విల్ బి రెడీ. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్ టు యూ సార్. థ్యాంక్ యూ రేవంత్. బెస్ట్ విషెస్. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.